భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో జాకోబ్ బెథెల్ అదరగొట్టేశాడు. ఓపెనర్గా బరిలోకి దిగి దుమ్ము రేపాడు. అయితే నిజానికి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు అద్భుతంగా ఆడిన మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల వైఫల్యాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేసి సూపర్ డూపర్గా గెలిచారని చెప్పచ్చు. అయితే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా అవార్డు తీసుకున్న తర్వాత ఇక తను మాట్లాడిన మాటలు నిజంగా భారత జట్టుని గర్వపడేలాగా చేశాయి. అయితే ఇందుకు అసలు స్టార్టింగ్ తను ఏమన్నాడంటే, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను డకెట్తో కలిసి ఓపెనింగ్ చేయడం పైన. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, కానీ బెన్ డకెట్తో కలిసి బ్యాటింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. గతంలో వేరే ఫార్మాట్లో అతనితో కలిసి ఆడారు మేమిద్దరం. ఇప్పుడు బ్యాటింగ్ చేయడం బాగుంటుంది, ఇంకొకరికొకరం బాగా సహకరించుకుంటాం. ఈ రోజు మేము చేయగలమో లేదో అని అందరికీ నిరూపించాం. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే బౌలింగ్లో కూడా ఆదిల్ రషీద్ అదరగొట్టాడు. అత్యుత్తమ లెగ్ స్పిన్నర్ ఆడడంలో సందేహం లేదు, కానీ ఈ పిచ్ కొంచెం వేగంగా వచ్చే బంతులకే ఎక్కువగా సహకరించింది. నా బౌలింగ్ శైలి కూడా సరిగ్గా అలాగే, అందుకే ఇక్కడ అది బాగా వర్కౌట్ అయింది. ఇక భారత జట్టు విషయంలోకి వచ్చినట్టయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరి ఆటను చూసి మేము చాలా భయపడ్డాం. నిజానికి కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా చాలా కన్సిస్టెంట్ ప్లేయర్. తను జట్టు కోసం ఎంతో పోరాడుతున్నాడు. నిజం చెప్పాలి అంటే తను ఒక అద్భుతమైన ఆటగాడు. ఇక రోహిత్ శర్మ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. తను ఒక సీనియర్ ప్లేయర్. తను బరిలోకి దిగుతున్నాడు అంటే తనని అవుట్ చేయడం మాకు ఎప్పుడూ కూడా ఒక సవాల్గానే ఉంటుంది. కానీ ఈసారి తన విజృంభణ నిజంగా ఆ జట్టుకి బాగా కలిసి వచ్చింది. కాకపోతే మా బౌలర్లు బాగా ఎక్కువగా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం వల్ల మేము గెలిచామనిపించింది. అయితే ఇక్కడ భారత జట్టు బౌలర్లు మా పైన ఒత్తిడి తీసుకురాకపోవడం కూడా మాకు కలిసి వచ్చిన అంశమే. మొత్తానికి T20 సిరీస్తో పాటుగా వన్డే సిరీస్ కూడా గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా భారత్ లాంటి పటిష్టమైన జట్టు పైన గెలవడం నిజంగా సూపర్బ్ అని చెప్పుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.